వెల్కమ్ టు గద్వాల్ బీసీ స్టడీ సర్కిల్. ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి సంబంధించిన ఉలికి ఉద్యమం, అంటే తెలంగాణ ఉద్యమం కారణమే ఉలికి ఉద్యమం. అంటే ఉలికి ఉద్యమం ఎలా ప్రారంభమైందో ఈ వీడియో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ మూమెంట్ హిస్టరీ. సో తెలంగాణ మూమెంట్ హిస్టరీ వచ్చేసి ములికి ఉద్యమంతో ప్రారంభమవుతుంది. ఏ ఉద్యమం అండి? ములికి ఉద్యమంతో ప్రారంభమవుతుంది. సో ఇక్కడ ములికి ఉద్యమ చరిత్ర రాయడం జరుగుతుంది. ద హిస్టరీ ఆఫ్ ములికి అజిటేషన్, ములికి ఉద్యమ చరిత్ర. సో ఇందులో కొన్ని పారిభాషిక పదాలు ఉంటాయి, నూతన పదాలకు అర్థాలు నేర్చుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ములికి అంటున్నాం. ములికి అంటే అర్థం స్థానికుడు, దేశీయుడు, దేశం అని అర్థం. స్థానికుడు, దేశీయుడు, దేశం అని అర్థం. ములికి అంటే స్థానికుడిని ఇంగ్లీష్లో లోకల్ అంటారు, కంట్రీ పర్సన్ అంటారు. తర్వాత నాన్ ములికి. మరి ములికి అనే పదం ఏ భాషా పదం అని కూడా మనం అడుగుతుండొచ్చు. ములికి అంటే ఇది ఉర్దూ భాషా పదం. ములికి అంటే ఉర్దూ లాంగ్వేజ్ వర్డ్, ఉర్దూ భాషా పదం ములికి అనేది. సో నాన్ ములికి అంటే స్థానికేతరుడు, విదేశీయుడు అని అర్థం. తర్వాత గైర్ ములికి అంటే కూడా సేమ్ మీనింగ్ వస్తుంది, సేమ్ అంటే అదే అర్థం వస్తుంది, స్థానికేతరుడు, విదేశీయుడు. తర్వాత బేములికి అంటే స్థానికుడు, దేశీయుడు అని అర్థం. స్థానికుడు, దేశీయుడు అని అర్థం. తర్వాత ఇక్కడ దక్కనీలు ఏమంటారండి? దక్కనీలు అంటే ఇది కూడా స్థానికులు అంటారు. అంటే దక్కనీలు అంటే స్థానికులు ఎలా అయ్యారు అంటే, మనకు ఉత్తర భారతదేశానికి సంబంధించి ఢిల్లీని 5 రాజ్యవంశాలు పరిపాలించాయి. ఎన్ని రాజ్యవంశాలు? 5 రాజ్యవంశాలు. అందులో ఒకటి ఫస్ట్ మనకు బానిస వంశం, రెండోది ఖిల్జీ వంశం, మూడోది తుగ్లక్ వంశం, నాలుగోది సయ్యద్ వంశం, ఐదోది లోడీ వంశం. బానిసా స్కెలెన్, ఖిల్జీ స్కెలెన్, తుగ్లక్ స్కెలెన్, సయ్యద్ స్కెలెన్, లోడీ స్కెలెన్. ఇక్కడ లోడీ స్కెలెన్ ఇవి బానిస వంశం. 1206 నుండి 1290 వరకు పరిపాలించింది. ఖిల్జీ వంశం 1290 నుండి 1120 వరకు పరిపాలించింది. తుగ్లక్ వంశం 1120 నుండి 1414 వరకు పరిపాలించింది. సయ్యద్ వంశం 1414 నుండి 1451 వరకు పరిపాలించింది. లోడీ వంశం 1451 నుండి 1526 వరకు పరిపాలించడం జరిగింది. 1526. సరే ఏంటి 5 రాజ్యవంశాలు ఢిల్లీని పరిపాలించాయో, ఈ 5 రాజ్యవంశాల్లో ముఖ్యంగా ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం. అంటే ఖిల్జీ వంశం దక్షిణ భారతదేశం పైన మొట్టమొదటి దండయాత్ర చేయడం జరిగింది. దీనికి వచ్చిన కథ కూడా ఏంటంటే, మనకు కోహినూరు వజ్రం అబ్దుల్లా కుతుబ్ షా దగ్గర దొరికిందన్న విషయం అందరూ తెలుసు. ఆ కోహినూరు వజ్రాన్ని ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క భార్య ఇష్టపడి ఆమె ఆ వజ్రం తీసుకెళ్ళి నువ్వు ఇంట్లోకి రావాలి, లేకపోతే వద్దన్నదని వాడు అట్లా దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేశాడని రకరకాల కారణాలు ఉన్నాయి. అట్లా ఖిల్జీ వంశం దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి రాజవంశం. అలా ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశ కాలంలో, దండయాత్ర కాలంలో, ఉదాహరణ కాకతీయ రాజ్యం పైన కూడా ఈ ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, ఖిల్జీ 3 సార్లు, తుగ్లక్ 2 సార్లు, 5 సార్లు దండయాత్ర చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని మొత్తం కూల్చివేయడం జరిగింది. రెండవ ప్రతాపరుద్రుని ఢిల్లీకి బందీగా తీసుకెళ్తుంటే నర్మదా నదిలో దూకి మరణించడం జరిగింది. ఆ విధంగా ఖిల్జీ, తుగ్లక్ వంశ కాలంలో దక్షిణ భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారిని దక్కనీయులు అంటారు, వారినే స్థానికులు అంటారు. అంటే ఇక్కడ దక్కనీయులు అంటే ఎక్కువ స్థిరపడ్డవారు ముస్లింలు. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా స్థానికుడు అంటే ములికి అని అర్థం. తర్వాత అపాకీలు అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ
అరేబియా అరేబియా, మధ్య ఆసియా మధ్య ఆసియా మధ్య ఆసియా, ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా మధ్య ఆసియా నుండి భారతదేశానికి వచ్చి దక్కన్లో స్థిరపడిన వారిని అపాకీలు అంటారు. అపాకీలు అంటారు. అబీషియాలు అంటే వీళ్ళు కూడా అపాకీ వర్గానికి చెందిన వారే. అబీషియాలు అంటే కూడా దే వర్ మైగ్రేటింగ్ టు ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా మిడిల్ ఏషియా టు ఇండియా they were settled in Deccan region. They were called Abishiyas or Apakis, right? మరి ముస్లింల సున్నీలు షియాలు అనేది మరో వీడియో ద్వారా తెలుసుకుందాం.